ఇంకొక చిన్న అంశము, అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది 9వ తేదీ, అంటే రేపు సోమవారం నుంచి. ఏం చర్చించాలి అని మీలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? అసెంబ్లీలో మొట్టమొదటి చర్చించవలసింది ప్రజల సమస్యలు చర్చించాలి. రైతుల సమస్యలు చర్చించండి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇంకా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు. రైతులు చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పురికొల్పింది బ్రిటిష్ వాళ్ళే, పునాదులు వేసింది వాళ్ళే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసి చూసింది వాళ్ళే. అందులో భాగంగా చేనేత కార్మికుల చేతులు ఇరుగొట్టినరు, మగ్గాలు ఇరుగొట్టినరు. విలియం బెంటింగ్ 1834లో రాసిండు, నేను గవర్నర్ జనరల్ వచ్చేసరికి భారతదేశం చేనేత కార్మికుల కలేబరాలతో తెల్లబడిపోయిందని రాసిండు. బలవంతంగా పత్తి గింజలు పండించి, పొడుగు పింజ పత్తి పండించి, ఎండిగో నీలిమందు విత్తనాలు పండించి రైతులు మలమల మాడి చచ్చిపోయేటట్టు చేసిండ్రు. బిర్సా ముండా కూడా నీలిమందుల పోరాటాల యోధుడే ఆయన. అట్లా అందరిని అన్ని ఆర్థిక వ్యవస్థను, అన్ని రకాల ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు. ఇప్పుడు అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలిస్తుంది. వాళ్ళు అన్ని ఆర్థిక వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమైంది. మళ్ళీ గ్రామం చుట్టూ తిరగాలి. మీ చర్చ అంతా గ్రామం చుట్టూ తిరగండి. పొల్యూషన్ లేకుండా పర్యావరణం చుట్టూ తిరగండి. ప్రాజెక్టులు కట్టొద్దని చెప్పండి. భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు కాలిఫోర్నియాలో, అమెరికాలో పెద్ద భూకంపం 7 పాయింట్స్ కంటే ఎక్కువ వచ్చింది. అంతంత భూకంపం వస్తే ఇండియాలో కూడా రేపు వస్తుంది. ఇప్పుడు 5.3 వచ్చింది, రేపు 7-8 వచ్చిందంటే ఏమవుతుంది? ఇవన్నీ ఎక్కడున్నాయి? లాతూర్ ఉస్మానాబాద్ భూకంపానికి కేంద్రం ఎక్కడుంది? గర్మినాబ్ ఎక్కడుందంటే కోయినా కేంద్ర రిజర్వాయర్లో ఉండేది. ఇప్పుడు కూడా కోయినా లాంటిది వచ్చేస్తుంది. కాబట్టి ప్రాజెక్టులు కట్టొద్దు అని చెప్పండి. మనం చప్పట్లు కొట్టాలి. మేడిగడ్డ కుంగిపోయినందుకు, అన్నారం కుంగిపోయినందుకు, సుందెల కుంగిపోయినందుకు కాగల కార్యం గందరలో చేసినారు. ప్రకృతి చేసింది. ప్రకృతి తనను తాను రక్షించుకుంది అనుకోవాలి. దానిపై కేసులు పెట్టొద్దు. మంచిపోయిందని చప్పట్లు కొట్టాలి. అందుకని ఇప్పుడు ప్రకృతి చుట్టూ తిరగాలి. ప్రాజెక్టుల చుట్టూ తిరగొద్దు, డబ్బుల చుట్టూ తిరగొద్దు. పొల్యూషన్ రహితంగా ఉండాలి. తెలంగాణ కాలుష్య రహితంగా ఉండాలి. అందరిని తీసుకొని పోయి ఎమ్మెల్యేలు అందరికి చెప్పాలి. ప్రతి పార్టీ ఎమ్మెల్యేకి చెప్పాలి, నువ్వు పోయి పరిశ్రమ పెట్టాలనుకుంటున్నావు కనుక నువ్వు పోయి పాశమైలారం నుండు. స్వీడన్ వాళ్ళు వచ్చి పరిశోధన చేసి చెప్పారు, భయంకరమైన పొల్యూషన్ ఉందని చెప్పారు. ఆఖరికి ఈరోజు పరిస్థితి ఏంది? హరిద్వార్లో, అంటే పైన గంగా నది పైన, అక్కడ దగ్గర గంగోత్రి దగ్గరనే, ఇంక కిందికి రాలేదు, పట్టణాలు రాలేదు. అక్కడనే నీరు తాగడానికి పనికిరాదు. బి కేటగిరీ అవి స్నానం చేయవచ్చు తప్ప తాగడానికి పనికిరాదని చెప్తున్నారు. ఇంకా పైకి పోతే గంగోత్రి దగ్గరనే, గంగ పుట్టిన చోటనే సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మురికంతా వచ్చి చేరుతున్నది. మరి ఇంత దరిద్రంగా ఉంటే నువ్వు మూసిని ఎట్లా శుద్ధి చేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? మూసి ఎట్లా శుద్ధి చేస్తావు అంటే మొత్తం కాలుష్య పరిశ్రమని బంద్ చేసి, ఫార్మా పరిశ్రమని బంద్ చేసి దాని చుట్టూ తిరగాలి. అభివృద్ధికి అనేది కొత్త నిర్వచనం ఇవ్వాలి. దాని మీద చర్చ జరగాలి. హైడ్రా మీద చర్చ అంటున్నారు, రామగుండం మీద చర్చ జరగాలి, హైడ్రా మీద చర్చ జరగాలి, మూసిని ప్రక్షాళన చేసే విషయం మీద చర్చ జరగాలి. ముందు అది జరగాలి. పేదవాడిని బతికించడం ఎట్లా చర్చ జరగాలి. కేసీఆర్ వస్తాడని మీరు అనుకుంటున్నారా? ఈసారి ఏమన్నా అవకాశం ఉందా? కేసీఆర్ రాడు. ఆయన నిన్నటి రాలేదు, ఇప్పుడు రాడు, అప్పుడు రాడు. రావాల్సిన అవసరం లేదా? ఎట్లా రావాలన్నా అంటే ఆయన ఆయన తర్మల నాగిరెడ్డి శిష్యుడు. ఆయన తర్మల నాగిరెడ్డి ఏం చెప్పిండు? పార్లమెంట్ ఒక పందుల దొడ్డి, అసెంబ్లీ ఒక బాతాకాని క్లబ్ అన్నాడు. ఈయన కూడా అదే నమ్ముతున్నట్టున్నాడు. అందుకని ఆయన ముందు 10 ఏళ్ళ అదే అసెంబ్లీకి వచ్చినాడు కదా, మొత్తానికి రాలేదు కదా. ఈయన అప్పుడు కూడా రాలేదు, అసెంబ్లీకి రాలేదు, సెక్రటరియట్ రాలేదు, ఫామ్ హౌస్లో పడుకున్నాడు, హాయిగా పడుకున్నాడు. మందు కొడితేనేమో, మీరు మందు కొడితే ఎవరైనా స్టీరింగ్ పట్టుకుంటే వానికి ఫైన్ వేస్తారు. కారు స్టీరింగ్ పట్టుకుంటే ఫైన్ వేస్తారు, ప్రభుత్వ స్టీరింగ్ పట్టుకుంటే ఫైన్ వేయరా? మళ్ళీ గెలిపించారు కదా. కోదండరామ్ గారే పోయి మహబూబ్నగర్లో గెలిపించే, కరీంనగర్లో గెలిపించే అన్నీ చేసిరి. మనమేమో వీడు తాగుతాడు, పడుకుంటాడు, మత్తులు ఉంటాడు, వీళ్ళు లాభం లేదని చెప్తే వాళ్ళంతా గొప్పదని చెప్పారు. మేధావులంతా అదే చెప్పి గెలిపించిరి. ఇప్పుడు మళ్ళీ అప్పుడు అదే చేసిండు, ఇప్పుడు అదే చేస్తుండే. ఇప్పుడు కూడా ఇక్కడ రాడు. ఎందుకు వస్తుంది? సడన్గా పులి స్వభావం మారుతా శాఖాహార అవుతుందా? ఈయన ఎందుకు అవుతాడు? అప్పటికంటే ఇప్పుడు ఏం చెప్తాడు? నాకు అప్పుడు అస్సలే ఆరోగ్యం బాగలేదని అంటాడు. యవ్వనం ఉన్నప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడు ఇంకా ముసలోడిని అయిపోయినా, రోగిష్ని అయిపోయినా, నాకు మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. నాకు మరి మనం కట్టే ట్యాక్స్ల నుంచి ఆయనకి అపోజిషన్ లీడర్గా జీతం పోతుంది, ఎమ్మెల్యేగా జీతం పోతుంది, సెక్యూరిటీ జీతం పోతుంది. మరి 11 ఏళ్ళ నుంచి అనుభవించింది కదా. మరి 11 ఏళ్ళ నుంచి వృధానే పోయింది అది. మరి అంతకంటే ముందు కూడా పోయింది కదా. ఈ 11 ఏళ్ళే కాదు, అంతకంటే ముందు 10 ఏళ్ళు, 21 ఏళ్ళ నుంచి ఉత్తనే అంతకంటే ముందు కూడా అనుభవించిండు. అన్నీ అనుభవిస్తున్నాడు వృధానే. అసలు ఎమ్మెల్యేలతోటి ముక్కు పిండి వసూలు చేయాలి, మళ్ళీ ఖజానా కట్టమని చెప్పాలి. నువ్వు ఒక కూలీని పెట్టుకొని రోజుకు 300-400 రూపాయలు జీతం అంటావు, కూలీ అంటావు. పని చేయకపోతే నువ్వు కోపడతావు కదా. ఒక మట్ట తక్కువ వేస్తే, మట్టి తట్ట తక్కువ వేస్తే కోపడతావు. మరి వీళ్ళని కోపడాలి కదా, బెత్తం తీసుకొని కొట్టాలి, ఈ బగల కొట్టాలి కదా. ఎమ్మెల్యేలు ఏం పని చేస్తారు? అసెంబ్లీకి రారు, పార్లమెంట్ పోరు, జనం దగ్గర పోరు, కాళ్ళ సమస్యలు పట్టించుకోరు, తాగుతారు, తింటారు, పంటారు, క్లబ్లో అంటారు. క్లబ్లే కదా ఎమ్మెల్యేలు అంతా చేసేది. అసెంబ్లీ కూడా ఒక బాతాకాని క్లబ్ అయిపోయింది కదా. అందుకనే మనం గట్టిగా తీసుకోవాలి. జనమే
ఎమ్మెల్యేని ఎంపీని బోన్లో నిల్చోబెట్టాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. మీరు ఆ పార్లమెంట్లో ఏమేమి చర్చలు పెట్టినరు, ఎన్ని గంటలు చర్చలు పెట్టినరు, ఎన్ని రోజులు అటెండ్ అయినరు, ఏ సమస్యలు పరిష్కారం చేసినారు, ఏ ప్రజల సమస్యలు పట్టించుకున్నారు అడగాలి కదా ఎవరన్నా. అడిగేటోళ్ళు ఎవరు? అందుకని సోషల్ ఆడిటింగ్ జరగాలి. ప్రతి ఎమ్మెల్యే మీద సోషల్ ఆడిట్ జరగాలి. బోన్లో నిల్చోబెట్టి అడగాలి, కాన్సల్లో నిల్చోబెట్టి అడగాలి. అట్లా పౌర సమాజం లేచి కూర్చోవాలి, బెత్తం పట్టుకోవాలి, లాఠీ పట్టుకొని ఒక్కొక్కరిని బోన్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద ప్రశ్నలు సంధించి వాళ్ళను అక్కడికక్కడ డిసెక్షన్ చేయాలి. అప్పుడు వాళ్ళకి సోయి వస్తుంది. అసెంబ్లీలో కూర్చుంటే దానికి గౌరవం ఉంటుంది. లేకపోతే దొంగల సభ అయిపోతుంది, చోర్ బద్మాషోంకి భారత్ అవుతుంది. రైట్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పాషం యాదగిరి సార్తో విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.